హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా ఫిజ్బస్ అని ఒక మామూలు సింపుల్ టాస్క్ చూద్దాం పైథాన్ లో. ఇది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ చేస్తుంది, మల్టిపుల్ థింగ్స్ మనం ఎలా చేయగలము. సో కోడింగ్ ప్రోగ్రామింగ్ అయితే ఇది. సో ఇక్కడ ఏం లేదు, నేను సింపుల్ గా డీకోడ్ చేసి చూడండి. మల్టిపుల్ ఆఫ్ 3 and 5 అయితే ప్రింట్ ఫిజ్బస్ అనమాట. అది మల్టిపుల్ 3 అయ్యి బట్ నాట్ 5 అయితే ఫిజ్, బట్ నాట్ 5 అయ్యి బట్ నాట్ 3 అయితే బజ్ అనమాట. సో అలా తీసుకోవాలి. సో ఇది కండిషన్స్. ఈ కండిషన్స్ మనం ఎలా యూజ్ చేయాలి, నెంబర్ తీసుకోవాలి, ఇఫ్ లో కండిషన్ పెట్టుకోవాలి, ఎలిఫ్ లో కండిషన్స్ స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట. సో నేను చేయడానికి చేసి చూపిస్తాను చూడండి. నెంబర్ తీసుకున్నాను డైనమిక్ గా. నేను మీకు తెలుసు ఎందుకు ఫర్ లో తీసుకున్నానంటే ఎన్ని నెంబర్స్ అయినా డైనమిక్ గా తీసుకుని ఫర్ యూజ్ చేసుకున్నాను అనమాట. సో రేంజ్ ఫంక్షన్ మనకు తెలుసు n-1 దాకే వర్క్ చేస్తుంది కాబట్టి నేను n+1 తీసుకున్నాను. ఫస్ట్ కేసు లో నేను ఏం చేశాను, రెండు మల్టిపుల్ 3 తో డివైడ్ అయ్యి మల్టిపుల్ 5 తో డివైడ్ అయ్యేలాగా మేనేజ్ చేశాను అనమాట. సో అప్పుడు అవుట్పుట్ ఆటోమేటిక్ గా ఫిజ్బస్ అని చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, ఎలిఫ్ లో డివైడెడ్ బై 3 తీసుకున్నాను, ఫిజ్ అని డిస్ప్లే చేస్తున్నాను. డివైడెడ్ బై 5 తీసుకున్నాను, బజ్ అని డిస్ప్లే చేయబోతున్నాను అనమాట. సో నెక్స్ట్ కేసు ఏం చేస్తానంటే రెండు అదైనా ఇదైనా ఐ కాన్ కేసులో మనం ఐ వాల్యూ ప్రింట్ చేయాలన్నమాట. ఒకసారి నేను అవుట్పుట్ రన్ చేసి చూపిస్తాను చూడండి. నెంబర్ తీసుకున్నాను, చూసారా 10 దాకా తీసుకున్నాను. దీంట్లో ఫిజ్ బజ్ వచ్చాయి. ఫిజ్ బజ్ కేసు రాలేదు. సో అందుకని ఇంకోసారి నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 50 తీసుకున్నాను. చూడండి ఫిజ్ బజ్ ఇది కూడా ఫిజ్ బజ్ అనమాట. సో ఇలాంటి మరిన్ని పైథాన్ రిలేటెడ్ వీడియోస్ మేము సూన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో మా యూట్యూబ్ లో ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి.